నెల్లూరు జిల్లా వెంకటాచలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత, 5 మండలాల వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిలో 7 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి. 5 మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా అయ్యాయి. 10 మెడికల్ కళాశాలలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దుర్మార్గం. దానితో పాటు ఈరోజు పూజితమ్మ చెప్పినట్టుగా పులివెందులకు సంబంధించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే 50 మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం వెసులుబాటు కలిగితే దానిని వద్దు అని రాసినటువంటి చరిత్రహీనుడు ఎవడన్నా ఉన్నాడు అంటే రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు ఒక్కడే. అంటే కాలేజీ పూర్తయి ప్రభుత్వం కాలేజీ నడపడానికి సిద్ధపడి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి, అన్ని వసతి సదుపాయాలు ఉన్నాయి. దీనికి 50 సీట్లు మేము కేటాయిస్తున్నాము, 50 మందికి ప్రవేశం కల్పించండి అంటే వాళ్ళ వైద్య విద్య అంటే పేదవాడి కుటుంబాలలో వైద్య విద్యను అభ్యసించాలి, మా బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి ఆశల మీద నీళ్లు చల్లినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం.